అరే జబర్దస్త్ మహీధర్, అరే నీకేరా చెప్పేది. నువ్వు అపాలజైజ్ అడిగినా, నీ మాటలు వెనక్కి తీసుకున్నా, నా మాటల్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఒక రాష్ట్రపోలు వక్రీకరించిరని చెప్పినా, ఏ రాష్ట్రపోలురా? నువ్వు ఏ రాష్ట్రంలో కూర్చొని ఏ రాష్ట్రం గురించి మాట్లాడినావురా నువ్వు? నీ మాటలు అంత వక్రీకరణ ఇప్పుడు కూడా వ్యంగ్యంగా ఉన్నాయి. నువ్వు సినిమా రివ్యూ చెప్పుకొని క్యూఆర్ కోడ్లు పెట్టుకొని నేను లాస్ అయినా 50 లక్షలు బిజినెస్ పెడితే మొత్తం లాస్ అయినా అని ఏడ్చుకుంటా వీడియోలు పెడితే నీకు తెలంగాణకు డబ్బులు వేయలేదా? నీకు ₹1 కూడా రాలేదా? ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఆయన డబ్బులు వేసిండు ₹1,00,000. ఆయన ఎక్కడోడ్రా? హైదరాబాద్ మనిషే కదా. సిగ్గు చెరముంటే ఆయన 1,00,000 ఆయనకు రిటర్న్ ఇచ్చేసేయి. వాడకవు. నీకు తెలంగాణ సబ్స్క్రైబర్లు కావాలి, తెలంగాణలో నీ వీడియోలు చూడాలి, నీకు రెవెన్యూ జనరేట్ కావాలి. నువ్వు ఒక పూట అన్నం తింటే దాని సగం మెతుకులు తెలంగాణ వేరు. వాడకవు. నీ కాళ్ళు చేతులు అన్ని ఏదో ఒకటి దాకా తెలంగాణలో చాలా మంది తిరుగుతున్నారు నీ కోసం. నువ్వు ఏడ దొరికినా కూడా ఫస్ట్ నిన్ను దంటారు, పోలీస్ స్టేషన్లో అప్పచెప్తారు. ఇది మాత్రం గ్యారంటీ. నువ్వు పొరపాటున అటు శంషాబాద్ పోయి ఫ్లైట్ పట్టుకొని వైజాగ్ వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడు తెలంగాణకి రాకు. ఎవడన్నా నేను ఇన్వైట్ చేసినా కూడా రాకు. వచ్చినావు అనుకో, ఇప్పుడు కాదు ఏ రోజైనా సరే నేను వేరే విషయంలో గెలుపుకోనన్నా నిన్ను దంతారు. ఒకసారి తెలంగాణ వాళ్ళ గురించి నువ్వు ఆంధ్రలో కూర్చొని వైజాగ్ లో కూర్చొని ఏది వాగినా కూడా అక్కడికి వచ్చి తంతాం. నిన్ను ఎవడు కాపాడుతాడో చూస్తాం. అది కూడా గోషుడికే. ఇంకొకసారి ఎవడు ఇంత దిగజారి మాట్లాడదు. ప్రతి ఒక్కరికి చులకన అయిపోయింది. కొన్ని లక్షల సార్లు అవమానపడితే మేము తెలంగాణ కోసం పోరాడినాం. కొన్ని వందల మంది చనిపోతే మాకు తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈ ఏలన, ఈ మాటలు, ఈ వెటకారం, ఇవన్నీ ఏంద్రా? 12 ఏళ్ళు అయింది. సిగ్గుశరం ఉంటే అక్కడ పోయి బతకండ్రా. ఆడ అమరావతి మొన్ననే పోయి వచ్చిన. అమరావతి ఆ పిల్లర్లు కూడా లేవులే. ఇంకా చెప్పు మీ లోకేష్ కి, మీ చంద్రబాబుకి 2014 నుంచి 2019 దాకా సీఎం గా ఉన్నాడు. పర్మనెంట్ బిల్డింగ్ ఒకటి కూడా కట్టుకోలేకపోయారు. 12 సంవత్సరాలు అవుతుంది. చెప్పు మీ వాళ్ళకి చెప్పు. 1 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా నీ దగ్గర. మోటివేట్ చేయి మీ వాళ్ళని. మనం కట్టుకుందాం, మనం డెవలప్ అయిదాం, మన ఇండస్ట్రీని ఇక్కడ పెట్టుకుందాం, మన ఇక్కడ పరిశ్రమలు పెట్టుకుందాం. మన వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది కదా, ఇక్కడే ఇన్వెస్ట్ చేద్దాం, బాగా డెవలప్ చేసుకుందాం. తెలంగాణలో మన దగ్గరికి పని తెచ్చుకుందాం. బీహార్ నుంచి, యూపీ నుంచి తెలంగాణకు వచ్చి పనులు చేసుకుంటున్నారు కదా, అట్లా తెలంగాణలో కూడా పిలిపించుకొని పని చేయించుకునే రేంజ్కి ఎదుగుదాం మనం అని చెప్పేసి అక్కడ మోటివేట్ చేయి. మీ లోకేష్ బాబుని, మీ చంద్రబాబుని, మీ పావుల కళ్యాణ్ని మోటివేట్ చేయి. మోటివేట్ చేస్తే వాళ్ళ రోషం వచ్చి తొందరగా ఇట్లా డెవలప్ చేస్తారు. పర్మనెంట్ బిల్డింగ్స్ కడతారు. ఆంధ్రప్రదేశ్ యూరోప్ అవుతుంది, బ్యాంకాక్ అవుతుంది, థాయిలాండ్ అవుతుంది. ఆ రేంజ్ లో డెవలప్ అవ్వండి. వైజాగ్ లో ఏదో బార్లు పెడతామన్నారు కదా, పోయి అక్కడ ఒక బార్ షాప్ పెట్టుకో. నువ్వు కూడా మీకు గతి లేక ఇక్కడికి వచ్చారు. మీరు ఏదో తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టుడు కాదు. మీకు అక్కడ 10 ఎకరాలు అమ్మితే మాకు హైదరాబాద్ లో 100 గజాలు వస్తుంది. తెలంగాణలో కంటే పైసలు లేవంటే కొనుక్కోలేదు. ఒకవేళ కొనుక్కునే అవసరమే వస్తే మిమ్మల్ని తన్ని తరిమేసి ఫ్రీగా గుంజుకుంటాం. ₹1 కూడా ఇవ్వం. అన్ని కట్టుబట్టలతో వదిలేసి వెళ్ళిపోతారు మీరు. ఇంకొకసారి నేను ఈ వీడియోని ఒక్కరికే కాదు, ఈ మధ్య కాలంలో తెలంగాణ మీద వ్యంగ్యంగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి సమాధానం ఇది. ₹10 పావులగాలు వచ్చి ఇక్కడ విచ్చలవిడిగా మాట్లాడి పోవడం కాదు. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. ఇక్కడ మీరు రాజకీయాలు చేయాలనుకున్నా, ఇక్కడ మీరు ఏదైనా చేయాలనుకున్నా మర్యాదగానే ఉండాలి.